అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో పన్నీర్ బిర్యానీ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మీకు కావాల్సినవి తయారీ విధానం చూద్దాం. ముందుగా ఇక్కడ నేను ఇలా ఒక కప్పుతో 4 కప్పుల వరకు బియ్యాన్ని తీసుకున్నాను. ఇది 150 గ్రామ్స్ ఉంటుంది. దీనిని 2 సార్లు శుభ్రంగా కడిగి ఒక అరగంట నానబెట్టుకోవాలి. ఇప్పుడు తర్వాత మనం బ్రౌన్ ఆనియన్స్ రెడీ చేసుకుందాం. దానికోసం 3 ఆనియన్స్ని తీసుకోవాలి. ఈ 3 ఆనియన్స్ని బారుగా సన్నగా కట్ చేసుకోవాలి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు. ఇవి ఇలా కట్ చేసుకున్నాక మనం పొయ్యి మీద ఒక కళాయిని పెట్టి దానిలో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ ఇక్కడ కొంచెం ఎక్కువే పడుతుందండి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో మనం కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని చక్కగా కలుపుకుంటూ దోరగా వేగించుకోవాలి. ఇక్కడ మంట అనేది మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఈ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. ఆనియన్స్ అయిపోయినాయి కదండి. నెక్స్ట్ దీనిలోకి మనం బిర్యానీ మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. 2 బిర్యానీ ఆకులు, 2 పువ్వులు, అలానే 5 లవంగాలు, అలానే 2 ఇంచులు దాల్చిన చెక్క, 2 యాలక్కాయలు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, అలానే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 5 జీడిపప్పు పలుకులను వేసుకొని దీనిని పౌడర్ లాగా మిక్సీ పట్టాలి. ఇక్కడ నేను 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. దీనిలోకి కరివేపాకు, పుదీనా, కొత్తిమీరని ఇలా ఒలిచిపెట్టాను. అలానే 1 కప్పు పెరుగు తీసుకోవాలి. అలానే 3 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, మిక్సీ పట్టిన పొడిని కూడా ఇలా ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇంకా పన్నీర్ని మ్యారినేట్ చేసుకుందాం. ఇలా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో పన్నీర్ ముక్కలు వేసుకొని దానిలో ముందుగా పచ్చిమిర్చి వేసుకోవాలి. దాని తర్వాత కరివేపాకు, కొత్తిమీర, పుదీనాను కూడా వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత దీనిలో కప్పు పెరుగు, అలానే అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి సరిపడినంత సాల్టు, కొద్దిగా పసుపు, రుచికి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి. మిక్సీ పట్టాము కదండి పొడి, ఆ పొడిని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని దీనిని మొత్తం ముక్కలకు పట్టేటట్టు ఒకసారి చక్కగా కలుపుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ని కూడా ఇందులో కొన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకున్న తర్వాత దీనిలో బ్రౌన్ ఆనియన్స్ని కొన్ని వేస్తున్నాను. మొత్తం వేయవసరం లేదండి, అందులో హాఫ్ వేస్తే సరిపోతుంది. ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఈలోపు మనం రైస్ని వండుకుందాము. తర్వాత ఇలా ఒక గిన్నెలో వాటర్ని తీసుకొని మనం పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇందులో కొంచెం పసుపు ఎక్కువ వేస్తున్నాను నేను, కలర్గా కనిపిస్తుందని రైసు. అలానే కొంచెం సాల్ట్, ఇంకా బిర్యానీ దినుసులు అన్నీ వేస్తున్నాను. ఈ బిర్యానీ దినుసులు అన్నీ వేసుకొని ఇంకా వాటర్ని చక్కగా బాయిల్ చేసుకోవాలి. ఇంకా వాటర్ ఇక్కడ బాయిల్ అవుతుంది, చూస్తున్నారు కదండి. ఇంక ఇలా బాయిల్ అయిన తర్వాత మనం దీనిలో ఇంకా రైస్ని యాడ్ చేసేసుకోవాలి. ఈ రైస్ని ఒక్కసారి కలుపుకొని దీనిని మనం చక్కగా ఉడికించుకోవాలి. ఇది ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మనం పక్కన పన్నీర్ని ఉడికించుకుందాం. నేను బిర్యానీ ఎందులో చేయాలనుకుంటున్నాను, ఇప్పుడు పన్నీర్ని అందులోనే ఉడికిస్తున్నాను. ఇందులో బ్రౌన్ ఆనియన్స్ని కూడా నేను ఇదే బౌల్లో ఫ్రై చేశాను. ఇందులో నూనె వేసుకొని ఇక్కడ మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ ముక్కలన్నీ ఇందులో యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. కలుపుకొని ఇది కొంచెం ఉడకనివ్వాలి. ఈలోపు ఇక్కడ మనకి రైస్ కూడా మొత్తం ఉడికిపోయింది. రైస్ని వాటర్ని నేను ఇక్కడ సపరేట్గా చేస్తున్నాను. ఈ రైస్ని మొత్తం ఇలా చిల్లుల గిన్నెలో వేశాను. దానివల్ల ఇక్కడ రైసు వాటర్ సపరేట్ అవుతుంది. దీనివల్ల రైసు పొడి పొడిగా ఉంటుంది. ఈలోపు ఇక్కడ పన్నీర్ కూడా చక్కగా ఉడుకుతుంది. దీంట్లో ఒక్కసారి సాల్ట్, కారం చెక్ చేసుకోవాలి సరిపోయిందో లేదో. ఒకవేళ మీకు సరిపోతే ఇక్కడే యాడ్ చేసుకోండి. ఇంకా ఇప్పుడు ఈ పన్నీర్ చక్కగా ఉడికిపోయింది. దీనిని నేను ఇలా సపరేట్గా ఇలా మొత్తం సపరేట్గా తీసేసుకున్నాక ఈ బిర్యానీని నేను పొయ్యి మీద ఒక పెనం పెట్టి ఆ పెనం మీద ఈ బిర్యానీ గిన్నెను పెడతాను. దీనివల్ల బిర్యానీ బాగా వస్తుంది. ఇక్కడ నేను కింద కొన్ని పన్నీర్ కొంచెం గ్రేవీ లేయర్గా వేసుకుంటాను. ఇప్పుడు కింద కొన్ని ముక్కలు ఉంచి దాని మీద మొత్తం రైస్ కొంచెం వేసుకుంటున్నాను. ఆ రైస్ మీద బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలి. ఇలా నేను ఒక 2 లేయర్స్గా వేసుకున్నాను. ఇంకా ఇలా వేసిన తర్వాత మళ్ళీ దీని మీద రైస్ వేసుకుంటున్నాను.
ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా మొత్తం రైస్ అంతా వేసేసుకుంటున్నాను. ఈ రైస్ వేసిన తర్వాత మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్, పన్నీర్ ముక్కల్ని వేసుకుంటున్నాను. ఇంకెలా మనకి ఎన్ని లేయర్స్ కావాలంటే మనం అన్ని లేయర్స్ వేసుకోవాలి. అది 2 లేయర్సా 3 లేయర్స్ అనేది మన ఇష్టం. ఇంక ఇక్కడ మిగిలిన బ్రౌన్ ఆనియన్స్ మొత్తం వేసేస్తున్నాను. ఇంకా ఫైనల్గా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఇది స్టవ్ ఇంకా ఆన్ చేయలేదు. ఇది మొత్తం అంతా రెడీ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ను ఆన్ చేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను. దాని మీద మూతను పెట్టి బరువు కూడా పెట్టాను, ఆవిరి బయటకు వెళ్ళకుండా ఉండడం కోసం. బరువు కోసం నేను గిన్నెలో ఒక వాటర్ వేసి అది బరువుగా పెట్టాను. ఇది ఒక 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచితే సరిపోతుంది. ఇంకా 20 మినిట్స్ అయిన తర్వాత 10 మినిట్స్ అలా వదిలేసేసి ఇక్కడ నేను మూతను తీసి చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగా దమ్ అయిందో. ఒక్కసారి నేను గరిటతో కలిపి చూపిస్తున్నాను. చూసారా మెతుకు ఎంత పొడి పొడిగా వచ్చిందో. ముక్కలు కూడా బాగా కుక్ అయ్యాయి. ఇందులో ఉన్న గ్రేవీతోనే మనం బిర్యానీ చక్కగా తినేయచ్చు. ఇంకా వేరే గ్రేవీ కర్రీస్ కూడా అవసరం లేదు. ఇలా రైతా ఆనియన్స్తో బిర్యానీ సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.